YesIS TV. హాయ్ వెల్కమ్ టు సిస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏముంది, సాటర్డే నాగార్జున వచ్చారు, అందరికీ బాగా తిట్లొడ్డించారు. ఆ రీతు గొడవ ఆ విషయం పక్కన పెడితే డెమాన్ని, బాబు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడవా, ఏ స్టాండ్ తీసుకోవా, సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటావా, ఫిజికల్ టాస్క్లో తప్ప, తర్వాత రీతుతో మాట్లాడడం, ఆమె వెనకాల తిరగడం తప్ప మిగతా విషయాల్లో నువ్వు డమ్మీగా ఉంటావా అని చెప్పేసి నాగార్జున డెమాన్ని అడగడం జరిగింది. సో ఏమన్నా చెప్దామంటే అప్పుడు ఈ టీమ్స్ గురించి, అంటే బ్లూ టీమ్కి సపోర్ట్ చేద్దాం అనుకుని అందరూ కలిసే అనుకున్నారు. అయితే ఆ విషయంలో తర్వాత నువ్వు ఎందుకు మార్చావు, అది కళ్యాణ్కి నచ్చలేదు కాబట్టి అని డిస్కషన్ వచ్చినప్పుడు నేను అలా అనుకోలేదండి. ఈవెన్ 10 సార్లు అడిగి 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 విసిగిపోయిన నాగార్జున వీడియో చూపించి మరి ఇప్పుడు చెప్పు కరెక్ట్గా, బ్లూ టీమ్కి ఏమైనా కూడా బ్లూ టీమ్కే సపోర్ట్ చేయాలని రీతు, కళ్యాణ్, సిమ్మన్ అందరూ అనుకున్నారు కదంటే, అవును సార్ కానీ నేను నామినేషన్స్లో తర్వాత మారుద్దాం అనుకున్నానంటే, ఇంకా రీతు మాట్లాడుతుంటే, అమ్మ నువ్వు రీతు నీ లాయరా, నువ్వు మాట్లాడవా, ప్రతిసారి ఇంకా హౌస్లో ఏం జరిగినా కూడా నీ తరపున రీతుయే మాట్లాడుతుంది. నువ్వు గేమ్ ఆడేటప్పుడు కూడా, కెప్టెన్సీ గేమ్ ఆడేటప్పుడు కూడా రీతుయే, నువ్వు ఎందుకు అలా ఉండిపోయావు, రీతుయే మాట్లాడుతుంది నీతో, నీ మాటలు కూడా రీతుయే చెప్తుంది. ఏ నీకు నోరు లేదా, నువ్వు మాట్లాడలేవా, రీతు నీ లాయరా, నీ తరపు మాట్లాడేది, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకు, నువ్వు నోరు మూసుకో, నీ లాయర్ ఉంది కదా తను నాతో చెప్తుంది, నీ 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 ఎక్స్ప్లెనేషన్ ఏంటో తన నాకు చెప్తుంది అని చెప్పేసరికి, సార్ అలా ఏం లేదు సార్, నేను అలా అనుకోలేదు సార్, అలా ఇలాగా డెమాన్ మాట్లాడుకుంటూ వచ్చాడు. అండ్ పోనీ సంజన విషయంలోనే స్టాండ్ తీసుకోవచ్చు కదా, ఇప్పుడు వేరే విషయాల్లో నువ్వు మాట్లాడవు, ఓకే ఆ విషయాన్ని మేము ఒప్పుకుంటాము. సంజన నీ మీద అంత పెద్ద ఎలిగేషన్ వేసినప్పుడు మీ రాత్రులు మీరు అలా ఒక బెడ్ మీద కూర్చొని మాట్లాడుకోవడం నాకు చాలా అన్కంఫర్ట్గా ఉంది, నేను చూడలేకపోతున్నాను అని అన్నప్పుడు, అలాంటప్పుడన్నా నువ్వు స్టాండ్ తీసుకోవా, అప్పుడు కూడా రీతు మీదకే వదిలేస్తావా, అతను మీ ఇద్దరిని కలిపి అన్నది తను ఒక్కదానే అంటలేదు, తనతో ఉన్నది నువ్వే కాబట్టి ఆ మాటలు నీకు కూడా వర్తిస్తాయి కదా. అలాంటప్పుడు నువ్వు అలాంటి మాట తను అన్నప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా, ఈవెన్ సంజనాని క్వశ్చన్ చేయాలి కదా. నువ్వు అలా ఏమీ మాట్లాడకుండా ఎందుకు క్వశ్చన్ మార్క్లా ఉండిపోతావు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రీతు నీ తరపు మాట్లాడుతుంది, అది నీకు సరిపోతుందా అని చెప్పేసి నాగార్జున అడగగానే ఇంకా డెమాన్ నోరు మూసుకున్నాడు. సార్ నా మాట నేను మాట్లాడతాను సార్, నేను మాట్లాడుతున్నాను సార్, హౌస్లో నేను మాట్లాడుతున్నాను సార్ అని. హౌస్లో నువ్వు మాట్లాడతావు, ఎప్పుడు రీతుతో గొడవ పెట్టుకుంటావు చూసావా, అప్పుడు చాలా గట్టిగా మాట్లాడతావు, రీతుతో గొడవ అయినప్పుడు గట్టిగా మాట్లాడతావు, ఫిజికల్ టాస్క్లో అరుచుకుంటూ టాస్క్ చేసుకుంటావు. మిగతా విషయాల్లో ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు, రీతు నిన్ను కలిసి అన్నప్పుడైనా, నిన్న అన్నప్పుడైనా, వేరే ఏదైనా అన్నా స్టాండ్ తీసుకోకుండా ఒక డాల్ లాగా, ఒక బొమ్మలా నుంచొని చూస్తున్నావు చూసావా, అది అస్సలు బాగాలేదు. అండ్ నువ్వు మాట్లాడకుండా నీ టర్న్ వచ్చినప్పుడు కూడా రీతు మాట్లాడుతుంది, నీ నీ అసలు నీ ఫీలింగ్ ఏంటో మాకు తెలియదు కదా, రీతు ఫీలింగ్ నీ వైపు నుంచి తనకి ఎఫెక్షన్ ఉంది కాబట్టి రీతు ఫీలింగ్ తను చెప్తుంది. నువ్వెప్పుడు మాట్లాడతావు, నీ గేమ్ ఇదేనా, ఫిజికల్ టాస్క్ ఆడడం, రీతు వెనక్కి తిరగడం, రీతుతో గొడవ పెట్టుకోవడం, రీతుతో కలిసిపోవడం, ఇదేనా నీ గేము అని చెప్పేసి పవన్కి కూడా గట్టిగా ఇచ్చాడు నాగార్జున. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరు మీకు టఫ్ కంటెస్టెంట్, ఎవరు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, ఎవరు మీకు ఎనిమి అని చెప్తుంటే వాళ్ళ రీజన్స్ చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే భరణి, నువ్వు హౌస్లో చాలా ఎంజాయ్ చేస్తున్నావు, చక్కగా ఆడుతున్నావు, హ్యాపీగా చాలా కామెడీ చేస్తున్నావు, ఈ వీక్ నాకు బాగా నచ్చిందయ్యా, కానీ ఇద్దరి దగ్గరికి నువ్వు వెళ్ళేసరికి మళ్ళీ పెంట అవుతుంది, మాకు చూడడానికి విరక్తి కలుగుతుంది అని చెప్పేసి మొహం మీదే అనేశారు. అండ్ తర్వాత దివ్య విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి భరణి ట్రై చేశారు, ఇంకా వినడం కూడా మాకు ఇష్టం లేదన్నట్టుగా నాగార్జున మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం రీతు చౌదరి, డెమాన్, సంజన ఈ గొడవలతోనే శనివారం మొత్తం మ్యాక్సిమం క్లోజ్ అయింది. సో రేపు దివ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అందరూ అనుకుంటున్నారు. మీరెవరు వెళ్తారనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే SSTV, లైక్, షేర్, సబ్స్క్రైబ్.